హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు 9 నెలలు నిండిన పిల్లలకి కొత్తగా అటుకుల ఉప్మా ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా 2 టీ స్పూన్ల అటుకులు 2 సార్లు శుభ్రంగా కడిగి పక్కన నానబెట్టుకోండి ఒక 15 నిమిషాలు. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక ప్యాన్లో కొంచెం నెయ్యి వేసి, నెయ్యి హీట్ ఎక్కాక కొంచెం జీలకర్ర వేయండి. అలాగే కొంచెం సన్నగా తరిగిన ఆనియన్ అనేది దాంట్లో యాడ్ చేయండి. ఆనియన్ కూడా కొంచెం వేగిన తర్వాత తురిమి పెట్టుకున్న కొంచెం క్యారెట్ అనేది దాంట్లో యాడ్ చేయండి. ఈ క్యారెట్ తురిమి వేసుకోండి, డబ్బాలుగా వేయద్దు. క్యారెట్ కూడా కొంచెం వేగిన తర్వాత కొంచెం కరివేపాకు అనేది యాడ్ చేయండి. దెబ్బలుగా వేసుకోండి, లాస్ట్లో తీసేసేదానికి బాగుంటుంది. కొంచెం సాల్ట్ యాడ్ చేయండి, మరీ ఎక్కువ వేయొద్దు, కొంచెంగా వేయండి. మళ్ళీ పిల్లలకి ఉప్పు అనేది అలవాటు చేయొద్దు. మనం ముందుగా నానబెట్టుకున్న అటుకుల్ని గట్టిగా వాటర్ అనేవి పిండేసి అటుకుల్ని దీంట్లో యాడ్ చేయండి. 2-3 సార్లు ఇలా మొత్తం కలిసేలాగా కలపండి. ఈ మిశ్రమంలోకి కొంచెం పసుపు అనేది యాడ్ చేయండి. పసుపు పిల్లలకి మంచిదేనండి, కొంచెంగా యాడ్ చేయండి, అలాగా ఎక్కువ యాడ్ చేయొద్దు. ఇప్పుడు మొత్తం అనేది కలిపి ఒక 3 గ్లాస్ నీళ్ళు దాంట్లో యాడ్ చేయండి. కాసేపు ఉడకనివ్వండి, మూత పెట్టేసి పక్కన పెట్టేయండి. మాడకుండా చూసుకోండి, కంటిన్యూస్గా కలుపుతూ ఉండండి. దగ్గరికి పడ్డాక మనం కలిపేటప్పుడు కొంచెం గట్టిగా ప్రెస్ చేస్తూ ఉంటే అటుకులు కూడా మెత్తగా అయిపోతుందండి. చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా దగ్గరికి పడ్డాక మనం బాగా అదిని దాన్ని కలిపితే అది కంప్లీట్గా మెత్తగా అయిపోతుందండి. అంతేనండి, చాలా సింపుల్గా వెరైటీగా చిన్నపిల్లలకి ఇది ఒక రోజు చేసి పెడితే మీ పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. ఇక్కడ మా పాపకి మా అత్తయ్య అయితే పెడుతున్నారండి, చాలా ఇష్టంగా తింటుంది. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.